డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కొత్త బేరానికి దిగుతూ ఉన్నాడు. రాజ్యసభలో తనకున్న బలాన్ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయటానికి ఇప్పటిదాకా తన వద్దే ఉంది. కావాలంటే తాను ఎప్పుడు మరి బీజేపీ యొక్క బిల్లులు ఏం తీసుకొచ్చినప్పటికీ దానికి లోపాయికారీగా ఆయన సహకరిస్తూనే ఉంటాడు. దానికి గల కారణం అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్టు కాకపోవటం వెనక బీజేపీ అనుమతి లభించలేదు అనే దాని మీదే వ్యవహారం నడుస్తుంటే, ఇప్పుడు కొత్తగా బీజేపీకి మరొక ఉపద్రవం రాబోతుంది అనేది కూడా కనిపిస్తోంది. అంటే ఇది రాజ్యసభలో బిల్లులు నెగ్గించుకోవటానికి వాళ్ళు ఏ విధంగా అయినా నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేస్తారో అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడున్న వ్యవహార శైలి ప్రకారంగా చూసుకుంటే రాజ్యసభలో ఒక 8 సీట్లు ఖాళీ కాబోతూ ఉన్నాయి. అందులో ఒక 2 అస్సాంకి సంబంధించినవి అయితే ఒక 6 సీట్లు తమిళనాడుకు సంబంధించినవి. ఇందులో తమిళనాడుకు సంబంధించిన వాటిల్లో బీజేపీ యొక్క ప్రాపకం తక్కువగానే ఉండొచ్చు. కాకపోతే ఏఐడిఎంకే వాళ్ళకు ఉన్నది కానీ, లేకపోతే వీళ్ళ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పిఎంకేది కానీ ఇలాంటివి కొన్ని ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఏఐడిఎంకే 1, పిఎంకే 1, ఎండిఎంకే 1, అట్లాగనే డిఎంకేకున్న 3, మొత్తం 6 సీట్లలో మరి ఇక తమిళనాడు నుంచి ఒక 4 సీట్లకి డిఎంకే ఆల్రెడీ ప్లాన్ సిద్ధం చేసేసుకున్నట్టుగాను, ఒక సీటుని మరి కమల్ హాసన్కి సంబంధించిన పార్టీకి ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కమల్ హాసన్నే రాజ్యసభకు పంపిస్తారు అనేది కూడా చాలా రోజులుగా వస్తున్న వార్త. ఇప్పుడు అధికారికంగానే ఒక 3 డిఎంకే పార్టీ నుంచి 1 మరి కమల్ హాసన్కి ఇచ్చి 4 సీట్లకు గాను వాళ్లకున్న బలానికి, ఎందుకంటే రాజ్యసభలో వాళ్ళు ఒక్కొక్క సీటును పొందటానికి 34 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఒక 4 సీట్లకి వాళ్ళు ఆల్రెడీ కర్చీఫ్ పెట్టుకున్నట్టే అయిపోతుంది. మరి ఇక అస్సాంలోకి వస్తే, అస్సాంలో ఎటుకుడి బీజేపీయే ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఒక సీటుని మాత్రం సంపాదించే అవకాశం ఉంది. ఒక సీటు తిరిగి మళ్ళీ కాంగ్రెసే పొందుతుంది అనే దానికి కూడా చాలా రకాలైన ఈక్వేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. యాతావాత ఈ ఖాళీ అవుతున్న ఈ 8 సీట్లలో దరిదాపుగా 6 సీట్లు ఇండియా కూటమి వైపుగాను, ఒక 2 సీట్లు మాత్రమే బీజేపీ వైపుగా వచ్చేటట్టుంది. ఇప్పటికీ మరి రాజ్యసభలో హాఫ్ మార్కుకి 1 ఎక్కువగా ఉంటే బలం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి బలానికి బోటాబోటీగా అటు ఇటుగా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 7 రాజ్యసభ ఎంపీ సీట్లు అత్యంత ఆవశ్యకతంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏ బిల్లు తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో మరి గట్టి చర్చ జరిగింది అంటే నరేంద్ర మోడీకి ఎప్పుడు దెబ్బగానే ఉంటుంది. మరి అక్కడ బిల్లు ఏదైనా తిరస్కరించబడింది అని అంటే, మొన్నంటే అనూహ్య పరిణామాల మీదట చాలా రకాలైన ఇవి జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా కూడా అందరూ చూశారు. వాటి ప్రకారంగా మరి మొన్న వక్ఫ్ బిల్ అయితే పాస్ అయ్యి వచ్చింది, అమెండ్మెంట్ బిల్లు. కానీ ఇప్పుడు ఇక మీదట రాబోయే వాటికి జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటం కోసం ఒక లిక్కర్ స్కాము ఒకటి రెడీ చేయబడింది. అందులో చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలా ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. కాపాడగలిగింది బీజేపీ ఒక్కటే అనే విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కావాలంటే అరెస్ట్ చేసుకోండి, నేను ఇక్కడే విజయవాడలోనే ఉంటాను అని బేరాలు పలికినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టును చూసి కొంచెం భయపడుతున్నట్టుగానే ఉంది. ఆ వ్యవహారమై పేర్ని నాని కానీ ఇలాంటి వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెలవలు పలవలుగా మాట్లాడారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నుంచే తప్పించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు. బెంగళూరులో ఒక 20 మంది లాయర్ల సమూహంతో చాలా సలహాలు కూడా తీసుకుంటూ ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన అంశమే. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా తప్పించుకోవాలి అని అనుకుంటే ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండాలి, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అని మరి సిట్టు ఏదో ఒక రకంగా తేల్చే ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యవహార శైలిని ఆపటానికి కానీ ఇప్పుడు ఈడీ కూడా మరి ఇందులో అరెస్ట్ కాబడిన వాళ్ళని విచారించడానికి వస్తూ సిట్టు దగ్గర ఉన్న సమాచారం మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటే, ఇందులో ఈడీ ఎంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈడీ చేస్తే ఒక రకంగా ఉంటుంది, సిట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. అడ్డుకోవాలి అన్నా కూడా ఈడీ యొక్క ప్రమేయం ఇందులో చాలా ఎక్కువగా చూపిస్తుంది.
అంటే మరి అటు తిరిగి ఇటు తిరిగి అరెస్టు చేస్తే ఆ నింద మొత్తం చంద్రబాబు నాయుడు మీద పడేటట్టు, ఆపి లబ్ధి చేకూరితే అది బీజేపీకి సహకరించేటట్టుగా ఈడీ వ్యవహార శైలి ఉండబోతోంది. అది మాత్రం ఖచ్చితం. ఈడీ ఎక్కడికి వచ్చినా సరే అందులో దాని వెనక బీజేపీ యొక్క ముఖ్యమైన ప్లాన్ ఉంటుంది. మొన్న తమిళనాడులో ఒక ఈడీకి ఒక పెద్ద దెబ్బ తగిలిండొచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అలా ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టు ఆల్రెడీ విచారణ చేస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. అసలు ఇక్కడ ఉన్న ముఖ్యమైన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. స్వయాన వీళ్ళే చేపించినట్టుగాను ఇదేదో కక్షపూరితమైన అరెస్టు కింద మార్చి మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాలైన పద్ధతులు ఏ జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఏది ఉంటే ఆ పద్ధతిలో నిరసనలు తెలియజేయటానికి, ఆ నిరసన అనే దాని దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆ బ్యాడ్ ఇది మొత్తం చంద్రబాబు నాయుడు మీదకో లోకేష్ మీదకో రాకుండా ఈడీ ద్వారా అరెస్ట్ చేపిస్తే బాగుండని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. మొన్న అమిత్ షాని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ లిక్కర్ విషయమై ఆయనకు వివరించినప్పుడు కూడా అమిత్ షా కూడా అంటి ముట్టనట్టుగాను, ఈ పర్మిషన్ ఇచ్చి ఇవ్వనట్టుగాను, ఈ విషయంలో ఏ విషయాన్ని సరిగా తేల్చి చెప్పకుండాను ఉన్నట్టుగానే వ్యవహార శైలి మొత్తం కనిపించింది. అంటే ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం లభించింది. ఇప్పుడు రాజ్యసభలో వీళ్ళకు కొంచెం బలం తగ్గబోతుంది కాబట్టి ఇప్పుడు ఒక బేరం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న 7 రాజ్యసభ ఎంపీలను మొత్తాన్ని గంపగొత్తగా బీజేపీలోకి పంపించేసేటట్టుగా. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా అందులో మిగిలిన వ్యక్తులు మొత్తం విజయసాయిరెడ్డి లాగా వాళ్ళు దాన్ని రాజీనామా చేసేవాళ్ళు. ఇంతకుముందు రాజీనామాలు జరిగిన మరి టీడీపీకి వచ్చిన సీట్లు కానీ బీజేపీకి వచ్చిన సీట్లు కానీ ఇట్లాగా మరి ఈ 7 వ్యవహారంలో కూడా కొన్ని టీడీపీ పంచుకుంటుంది. దాదాపుగా 4 సీట్లు టీడీపీయే తీసుకోవచ్చేమో. ఎందుకంటే విజయసాయిరెడ్డి సీట్ ఆల్రెడీ బీజేపీకి వెళ్తుంది కాబట్టి ఇక్కడున్న 7లో గనక మొత్తం మేనేజ్ చేసి అందరినీ రాజీనామా చేపిస్తే ఒక 4 కంపల్సరీ టీడీపీకే ఇవ్వాలి. ఒక 2 తీసుకొని మరి ఒకటి పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఏదో బేరం జరుగుతుంది. అలా కాకుండా 7కి 7 బీజేపీకి చేరాలి అని అంటే ఉన్న మార్గం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ బీజేపీలోకి పంపించడమే. గతంలో చంద్రబాబు నాయుడు పంపించాడు అని ఆరోపించినట్టుగా వీళ్ళు గతంలో ఏం ఆరోపణలు అయితే చేస్తారో ఇప్పుడు అవే పనులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. గతంలో లిక్కర్లో మరి ఈ మద్యం పాలసీ విధానంలో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినట్టుగా ఇప్పుడు తిరిగి వీళ్ళ మీదకి వస్తుంటే మళ్ళీ అదే అంటూ ఉన్నారు. లిక్కర్ పాలసీ చండాలంగా ఉంది, దాంట్లో చంద్రబాబు నాయుడు మొత్తం మింగేస్తున్నాడు అని చెప్పుకుంటూ ఇప్పుడు రాజ్యసభ ఎంపీలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళతో బేరం కుదుర్చుకుంటూ ఉన్నాడు. 7 రాజ్యసభ ఎంపీలతోటి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఆగుతుందా అనే ఒక చర్చ మాత్రం ఇక్కడ తెరదీస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.